తుదా ఐడి ఇవ్వరా. అరే నువ్వే ఇవ్వరా. ఇదిగా ఓకే. ఆధార్ కార్డు కాదురా ఐడి. ఓకే ఇవ్వరా. మన హెచ్ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్ ఏ గొడవ ఉండద్దురా. ఉమ్మరా. అలా క్యూట్ గా ఉమ్మాలి. ఉమ్మరా. అది ఆగయా జంగల్ సబ్ కుశల్ మంగల్. ఎంజాయ్ రా. నువ్వు చూసింది ఒకవేళ మునినేమో. అవునరా మున్లాగే ఉన్నాడు. నీ బొంద వాడెవడో మనలాగే టూరిస్ట్ అయి ఉంటాడు. నీకన్నా ముందే దూకుంటాడు. అతను చూసి నువ్వు మును అనుకున్నావు. కాదురా టూరిస్ట్ కాదు. ఒక చిన్న పంచ కట్టుకుని పొడవాటి జుట్టుతో నీళ్ళలో ఉన్నాడు. అయితే వాడి చుట్టూ రాళ్ళలో ఇరుక్కో ఉంటది. అది లాక్కుంటా పీక్కుంటా కూర్చో ఉంటాడు. అది నీకు అలా అనిపిస్తుంటది. అయినా ఈ అడవిలో ఎక్కడైనా వెతుకుతావరా. అసలు ఈ గర్ల్స్ మేము దూరం వచ్చాను చూడు. మనకు ఉండాలా. ఈ అడవిలో కుక్కం చేసే షాక్ అవుతారా. రే కుక్కరా. నేను చెప్పిల్లా చూడు షాక్ అయింది. ఏయ్ నువ్వు చూసి నేనేనా? అవునరా ఇతన్ని చూసా. నాకెందుకో భయంగా ఉంది. వెళ్ళిపోదాం రా. ఎంత దూరం తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయవా? రాబే. ఓ మై గాడ్. ఏం స్వామి అడవిలో ఉన్నారు? దేవుడి ఆజ్ఞ. దేవుడా. వినేవాడు సాఫ్ట్వేర్ ఈగ విమానం తోలిందన్నాడు. నీలాంటాడు ఇంకో మాడే. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆయన కోపం వస్తే చెప్పిస్తారేమో. ఇలాంటి బంపర్ ఆఫర్ మాకొద్దు కానీ కుదిరితే మీ ఊళ్ళో ఒక వరం ఇమ్మను. అప్పుడు నమ్ముతా. స్వామి మేము వైజాగ్ సత్వం కంప్యూటర్స్లో జాబ్ చేస్తున్నాం. నెలకు 70,000 శాలరీ. హౌసింగ్ లోన్, కార్ ఇన్సూరెన్స్, పెట్రోల్, రీఛార్జ్ అంటూ సంపాదన అంతా వాటికే పోతుంది స్వామి. ఏదైనా నేను నీ ఫేస్కి అమ్మాయిలు ఎప్పుడైనా సొంత డబ్బులతో రీఛార్జ్ చేసుకుంటారా? ఆయన ఎంత అడిగి ఉంటే మాత్రం ఏది చెప్తాను నమ్మేస్తారా? ఎంతమంది అమ్మాయిలకు రీఛార్జ్ చేస్తుంటే ఈ స్టేజ్కి వచ్చుంటారు సారు. మేము తొందరగా కోటీశ్వరులు అవ్వాలి. ఏదైనా వరం ఇవ్వండి స్వామి, ప్లీజ్ స్వామి. ఒకే ఒక్క వరం మీలో ఎవరైనా ఒకరు అడగండి. రే నేను ఫస్ట్ అడుగుతాను రా. ఫస్ట్ నువ్వు అడిగితే మేము అందరం నిన్ను అడుక్కోవాలా? గొడవ పడకి డిస్టర్బ్ అవుతాడు. నేను అడుగుతాను. నేనేమన్నా మోగండి నేను అడతా ఉండు. ఏ అరవకండి.
లేడీస్ ఫస్ట్. ఒరే ఇప్పుడు లేడీస్ డాడీని తీసుకురావాలా? అది పాయింట్. సరే మనలో మనం గొడవ ఎందుకు కానీ ఎవరు కోరికలు మొబైల్లో టైప్ చేసి అక్కడ పెడదాం. స్వామీజీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. ఏంటి మ్యా ఓకేనా? సూపర్ ఐడియా రా. సచ్చింది గొర్రె. అందులో ఏం టైప్ చేసా? జించక. రే చెప్పరా. ఫోన్ బాగా గీతలు పడిందని స్క్రీన్ గార్డ్ అడిగా. స్క్రీన్ గార్డా? టెన్షన్ పడ్డారా? ఏ టెన్షన్ డ్యూట్స్. అసలు ఏం అడిగేవరా? దసరా తర్వాత రోజు వచ్చే న్యూస్ పేపర్ అడిగా. న్యూస్ పేపర్ ఎందుకు అడిగావురా? గాలిపటాలు చేసుకుందామని. చెప్పరా రే. మరి ఇంకేంట్రా, దసరా రోజు పేపర్ ఆఫీస్ సెలవు. అసలు పేపరే ప్రింట్ అవదు. ప్రింట్ ఏమైనా పేపర్ యాను తీసుకొస్తాడు. ఓహో. ఇప్పుడు తెలిసిపోతే ఒరిజినల్ డూప్లికేట్ అని. తిప్పేది ఆపవయ్యా సామి. నువ్వు గాలో ఎంతసేపు తిప్పినా పేపర్ మాత్రం రాదు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఇక ఆపు. రే డేట్ చూద్దాం. 23rd October 2015. నువ్వు అడిగిన అదే డేట్ రా. ఇది దసరా మర్నాడు. ఇట్స్ అన్బిలీవబుల్ మ్యాన్. హౌ డిడ్ యు గెట్ ద పేపర్? రే ఇలా చూడండి రా. 4 నెలల క్రితం మూతపడిపోయిన సత్వం కంప్యూటర్స్ రీఓపెన్ చేయమని సుప్రీంకోర్టు తీర్పు. అంటే దీని ప్రకారం రేపే షట్ డౌనా? డోంట్ బిలీవ్ ఇట్ యా. మనం సత్వం కంప్యూటర్స్ లో పనిచేస్తున్నామని చెప్పాం కాబట్టి సత్వం అని రాశాడు. అది ఇన్ఫోసిస్ అని చెప్పుంటే ఇన్ఫోసిస్ రాసేవాడు. ఇలాంటి ఎలకత మఫ్లియా కేసుని మస్తు చూసినాం కానీ ఫోన్ తీసుకోండి ముందు. రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళకపోతే మనల్ని మూసేస్తారు. పద 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 పద. ఈ పేపర్లో ఉన్న న్యూస్ నిజం కాకుండా చూడు స్వామి. వదిలేసి ఇక్కడే గుడి గట్టేలా ఉన్నాం. పద పద. One important announcement. Prestigious Silicon Valley on-site project ki mana team nominate ayindi. So, here are the team details. Kriti, it's me, the project manager, and Pujita. Hello, sir. Sir, I can't believe this. Excuse me. సత్వం కంప్యూటర్స్ టెంపరరీలీ క్లోజ్డ్. సత్వం కంప్యూటర్ సీఈఓ వెంకటపతిరాజుని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. వారిచే నడపబడుతున్న సత్వం కంప్యూటర్స్ ఆర్బీఐ నియమాలను పాటించకుండా సరిగ్గా లెక్కలు చూపించలేకపోయినందువల్ల ఆయన మీద కేసు నమోదు చేయడమైనది. అందులో పనిచేస్తున్న 4,000 మంది ఉద్యోగుల గతి ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. న్యూస్ పేపర్ ఏది? విజయదశమి మర్నాడు ఆంధ్రజ్యోతే కాదు ఏ పేపరు రాదని ప్రతి పాఠకుడికి తెలుసు.
మళ్ళీ మీరేంటి కొత్తగా అడుగుతున్నారు? అంటే స్పెషల్ ఎడిషన్ ఏదైనా? స్పెషల్ ఎడిషనా? గాలిలోంచి తీయాలి. ఆ, ఆయన అట్నే తీశాడు సార్. ఎవరు? అంటే యాక్చువల్లీ మనం సెలబ్రేషన్కి వెళ్ళినప్పుడు చెప్పేరా మొత్తం చెప్పేయి. అవసరమా సార్ మీరు ఇప్పుడు చెప్పేది ఏంటి? ఆ రోజు పేపర్ ప్రింట్ అవడం ఇంపాసిబుల్ అంతేగా? పేపర్ స్టార్ట్ చేసి 75 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు దసరా రోజు పేపర్ ప్రింటే చేయలేదు. భవిష్యత్తులో కూడా ప్రింట్ చెయ్యం. అరే ఏడాదికి ఉన్నవే 4 సెలవులు, అవి కూడా మీకు నచ్చలేదా? రే పేపర్లో ఉన్న న్యూస్ ప్యూర్ కోఇన్సిడెన్స్ రా. ఏంటి? ఇది చూడు. వైజాగ్ లో మహా అద్భుతం. 4 నెలల గ్యాప్ లో రెండోసారి భారీ వడగల వాన. పోయిన నెల జూన్ 2న 12 గంటలకు పడ్డట్టుగానే మొన్న రాత్రి 12 గంటలకు కూడా భారీ వడగల వాన పడింది. ఇందులో ఏముంది అతలకాయ్? ఈరోజు డేట్ ఎంత? జూన్ 2. టైం ఎంత? టైం 12 అవుతుంది. మరి వడగళ్ళేవి? అసలు వర్షం ఏది? పేపర్లో వచ్చిన న్యూస్ కరెక్టే అయితే ఈ రోజు ఇక్కడ వడగళ్ళ వర్షం పడాలి కదా? అంటే ఈ పేపర్లో ఉన్న న్యూస్ తప్పనమాట. ఐ థింక్ యువర్ రైట్. ఓరా ఆయన ఫ్రీగా వరవిస్తా అన్నప్పుడు కోరుకోవడానికి 3.5 రూపాయల న్యూస్ పేపర్ తప్ప ఇంకేం దొరకలా ఏందే? వై అప్సెట్ మామా, ఇప్పటికైనా మించింది ఏమీ లేదురా. ఇది 4 నెలల తర్వాత వచ్చే పేపర్. ఇందులో ఉన్న ప్రతి న్యూస్ ఖచ్చితంగా జరుగుతుంది. అది మనకు మాత్రమే తెలుసు. సో ఇందులో ఉన్న న్యూస్ యూజ్ చేసుకుందాం, క్యాష్ చేసుకుందాం. నైస్ ఐడియా. ఏది? చూడు. భర్తను నరికి చంపిన భార్య వివాహేతర సంబంధమే కారణం. సన్నీ లియోన్ అందాల ఆరబోతా, మైకిల్ జాక్సన్ కన్నబోతా. నీ బొంద ఏదైనా డబ్బులు వచ్చే మార్గం చూడరాటే నడుకోవడం పుడుచుకోవడం. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాయం. రే నాకు ఇచ్చే రైట్ ఇచ్చే. సేరా లేడీస్ కదరా, మనీ మ్యాటర్స్ బాగా డీల్ చేస్తారు. ఇప్పుడు న్యూస్ పడుతుంది చూడది. 5 కోట్ల రూపాయల బహుమానం పూజిత కల్కి కిషోర్. రే మన 5 పేర్లు పేపర్లో పడారా? మన 5 పేర్లా ఇటీ? ఏదేది? బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలో రాజు గెలుపొంది 5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సాధించాడు. జాలరిపేటకు చెందిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఆనందరావు కొడుకైన రాజు తన గెలుపుకి కారణం సుధా, ఆనంద్, కిషోర్, పూజిత, కల్కి ఈ 5గురేనని, వారికి తన విజయాన్ని గౌరవంగా సమర్పించుకుంటున్నానని చెప్పాడు. మన 5 పేర్లు చెప్పాడు ఎవడ్రై